హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మరొక వంటతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మేము పెసర గారెలు చేసుకుంటున్నాము. మేము ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్కి కానీ అలా తింటూ ఉంటాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పెసర్లు ఇవి మోర్ దెన్ 12 hours నానబెట్టుకొని తీసి వడగట్టుకొని అట్లీస్ట్ ఒక 2 hours ఒక క్లాత్ మీద వేసి ఉంచాలి. దానివల్ల వాటర్ అన్ని క్లాత్ అబ్జర్వ్ చేసి మనం గారెలు వేసుకున్నప్పుడు గారెలకు ఎక్కువ ఆయిల్ పట్టదు అన్నమాట. జీలకర్ర, ఉప్పు, ఆనియన్స్, కరివేపాకు చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జింజర్, కొరియండర్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అండ్ గార్లిక్ కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ పుదీనా కూడా సేమ్ అంతే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి కావాల్సింది. ఫస్ట్ మనం జార్లో గ్రైండ్ చేసుకోవాలి. జార్లోకి జింజర్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ కొన్ని పెసర్లు, నానబెట్టిన పెసర్లు తీసుకున్నాను. ఇది మాత్రం చాలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేయాలి, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి జింజర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది అంత ఫైన్గా చేయాలి. ఇంతకు ముందుది జింజర్ అండ్ పచ్చిమిర్చి వేసింది ఇలా కంప్లీట్గా మెత్తగా ఉండాలి పేస్ట్, లేదంటే జింజర్ అండ్ పచ్చిమిర్చి మిక్స్ అవ్వదు. నెక్స్ట్ పెసర్లు ఓన్లీ రుబ్బుకున్నప్పుడు మాత్రం ఇలా కచ్చాపచ్చగా ఉండాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు క్రిస్పీగా రావు. సో ఇలా కచ్చాపచ్చగా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇందులో జీలకర్ర వేయాలి. ఆ జీలకర్ర డైరెక్ట్గా కాకుండా ఇలా నలిచి వేస్తే దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి, ఆనియన్స్. ఇందులోనే దానికి సరిపడా ఉప్పు. నేను 4 cups కుక్కర్ కప్తో 4 cups పెసర్లు తీసుకున్నాను. రెడీ. ఓకే, ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువగా మరగొద్దండి. మరుగుతే ఏమైతే డైరెక్ట్ వేయగానే కలర్ చేంజ్ అయిపోతాయి కానీ ప్రాపర్గా కుక్ అవ్వవు. సో కొంచెం మీడియమే ఉండాలి వేడి అనేది. ఇలా అన్నీ వేసి కలుపుకున్న ఈ పిండిని ఇలా చిన్నగా చేసుకుంటూ ఒక హోల్ వేసుకున్నారనుకోండి మంచిగా కాలుతుంది. ఓకే, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసేయాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం నాటుకోడి చికెన్ గ్రేవీలో కానీ మటన్ గ్రేవీతో కానీ లేదా థిక్ కర్డ్తో కానీ లేదా వెల్లుల్లి కారంతో కానీ ఎలా తిన్నా చాలా బాగుంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ.